హలో అండి. ఈ వీడియోలో లవ్ స్టోరీ ఇన్ ద 1970s నెక్స్ట్ పార్ట్ చూద్దాం. ప్రీవియస్ పార్ట్స్ ఒక ప్లేలిస్ట్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేశాను. ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఇది ఫాలో అవ్వండి. లేకపోతే కన్‌ఫ్యూజ్ అయిపోతారు. ఛానెల్‌లో ఇలాంటి వీడియోస్ వస్తూనే ఉంటాయి. సో, తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోవడం అస్సలు మర్చిపోకండి. ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే ఫెయినీ వచ్చేసి హాస్పిటల్ నుండి ఇంటికి వెళ్తూ ఉంటుందన్నమాట. తను ఇంటికి వెళ్తూ ఉన్నప్పుడు అప్పుడే వెనక నుండి తన ఫ్రెండ్ అయిన లిన్‌మయి కాల్ చేస్తుంది ఫెయినీని. హే ఫెయినీ అని చెప్పేసి, ఓహ్! నువ్వు కూడా వచ్చావా? పద మా ఇంటికి వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు వెళ్తూ ఉంటారు. ట్రైన్ ఇంటికి వెళ్ళిపోగానే "నువ్వేం తెచ్చావు హాస్పిటల్ నుండి" అంటే, యాక్చువల్లీ అక్కడ పేషెంట్ ఉన్నాడు కదా ఫాంగా అతనికిచ్చారు ఇది. అతను ఎలాగో తినలేరు కదా! అందుకే నేను తెచ్చేసానంటే, "ఇలాంటి పనులు చేస్తావేంటంటే" "ఏముందిలే ఎలాగో తినలేడు కదా!" అని చెప్పేసి ఇద్దరు ఆ కుకీస్‌ని షేర్ చేసుకుంటూ ఉంటారు. లిన్‌మయి వచ్చేసి "నేను కూడా నీకోసం ఒకటి తెచ్చా" అని చెప్పేసి చూపిస్తుందనమాట. "ఇదెక్కడిది నీకంటే" "ఇంటి నుండి తీసుకొచ్చారంటే" "వామ్మో! మీ అన్నగారు ఇంకా మీ వదిన చంపేస్తారు. వద్దులే మీ ఇంటికి తీసుకెళ్ళిపో" అంటే, "ఏం కాదు తీసుకో, తీసుకో" అని చెప్పేసి తనకిస్తుందనమాట. అలాగే "మీట్ టికెట్స్ కూడా నేను కలెక్ట్ చేశాను చూడు" అని చెప్పేసి, "ఇది మీ బ్రదర్‌కి నువ్వు పంపించు" అన్నట్టు తను చెప్తుంది. "ఆ! అవును. రేపే నేను పోస్ట్ ఆఫీస్‌లో మా బ్రదర్‌కి కొన్ని పంపిద్దాం అనుకుంటున్నాను. ఇది కూడా పంపిస్తా" అని చెప్పేసి, సో, బ్యాగ్ తీసి ఇవి కూడా అన్నీ సర్దుతూ ఉంటుందనమాట తను పంపించాల్సినవన్నీ. సో, తన ఫ్రెండొచ్చేసి లిన్‌మయి వచ్చేసి ఇలా క్వెషన్ చేస్తుందనమాట. "నువ్వు హాస్పిటల్‌లో ఎవరినో చూసుకుంటున్నావు కదా! ఎవరు అతని పేరు ఫాంగా" అంటే, "అవును ఫాంగే" అన్నట్టు ఫెయినీ చెప్తుంది. సో, "అతన్ని నువ్వు మంచిగా చూసుకుంటే నీకు యూనివర్సిటీ సీట్ వస్తుందంటే, మోస్ట్‌లీ 90% వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. అదే జరిగితే బావుండు" అన్నట్టు ఫెయినీ అంటుందనమాట. లిన్‌మయి వెంటనే "ఒకవేళ అతను నిద్ర లేకపోతే కోమాలో అలానే ఉంటే" అంటే, "ఏంటి అలా అంటున్నావు? వెంటనే వుడ్‌ని తాకి అతను నిద్ర లేస్తాడని చెప్పు, చెప్పు" అని చెప్పి చెప్తుందనమాట. అలా నెగెటివ్‌గా మాట్లాడుకో అన్నట్టు ఇండైరెక్ట్‌గా. సరే, సరే, సరే. అతను నిద్ర లేస్తాడులే. కన్ఫర్మ్‌గా లేస్తాడు. నీకు మంచిగా యూనివర్సిటీలో సీటొస్తుంది. ఒకవేళ లేకపోతే మనం గిల్లి గిల్లి లేపేద్దాంలే అని చెప్పేసి ఇద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. తర్వాత అతను నిద్ర లేచి నువ్వు యూనివర్సిటీకి వెళ్ళాలి. అలాగే మీ బ్రదర్ నన్ను మ్యారేజ్ చేసుకుంటే ఎంత బావుంటదో కదా! మన ఇద్దరి లైఫ్‌లు మంచిగా సెట్ అవుతాయి అన్నట్టు అంటుందనమాట లిన్‌మయి ఫెయినీతో. అవునని చెప్పేసి తను కూడా అనుకుంటుంది. ఇక నెక్స్ట్ డే నుండి డైలీ వచ్చేసి మన ఫెయిని ఫ్యాక్టరీలో కూడా వర్క్ చేస్తుంది కదా! ఎర్లీ మార్నింగ్ వెళ్ళి ఫ్యాన్‌ని చూసుకుంటూ మళ్ళీ ఫ్యాక్టరీకి వర్క్ చేస్తూ ఫ్యాక్టరీకి వెళ్ళి ఈవినింగ్ మళ్ళీ హాస్పిటల్‌కి వెళ్ళి ఫ్యాన్‌ని చూసుకుంటూ ఇలా చాలా డేస్ గడుపుతుందనమాట. ఆల్మోస్ట్ ఒక మంత్ కూడా అయిపోతుంది. డైలీ తనకిలా చేస్తూ సేవలు చేస్తూ నెక్స్ట్ సీన్‌లో లిన్ వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్‌తో మాట్లాడుతూ ఉంటుందనమాట. యాక్చువల్లీ యాక్సిడెంట్ జరిగిన రోజు మన ఫాంగ్ వచ్చేసి తన బాయ్ ఫ్రెండ్‌ని కాపాడుతూనే కదా లోపల ఇరుక్కుపోయి అలా గాయమయ్యి అలా హాస్పిటల్ పాలయ్యాడు. అదెవరికీ తెలీదనమాట వాళ్ళిద్దరు రిలేషన్‌షిప్‌లో ఉన్నారని చెప్పేసి. సో, లిన్ వాళ్ళ పేరెంట్స్ అతనింకా యూనివర్సిటీ జాయిన్ అవ్వలేదని చెప్పేసి లిన్ ఆల్రెడీ యూనివర్సిటీ స్టూడెంట్ అని చెప్పేసి తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తుందని వాళ్ళ పేరెంట్స్ తనని యాక్సెప్ట్ చేయరనమాట. ఫ్యాక్టరీలోనే ఇంకా వర్క్ చేస్తున్నాడని చెప్పేసి. నువ్వు ఎలా అయినా సరే యూనివర్సిటీలో జాయిన్ అవ్వాలి. అప్పుడే మన పేరెంట్స్ ఒప్పుకుంటారు. సో, ఎవరికైనా తెలిస్తే దరిద్రంగా ఉంటుంది. పడుకుంటున్నామని తెలుసని చెప్పి తను అనుకుంటూ ఉంటుందనమాట. మరి నన్నేం చేయమంటావు? నాకంత తెలివి లేదంటే ఎలా అయినా నువ్వు యూనివర్సిటీలోకి ఎంటర్ అవ్వాలి. దానికి గట్టిగా తిను కూడా పోటీ చేస్తుంది. ఫెయినీ కూడా. సో, మళ్ళీ హాస్పిటల్‌లో ఫ్యాన్‌ని కూడా తనే చూసుకుంటుంది. ఆ రోజు మా ఇంటికొచ్చిన విషయం ఫ్యాన్‌కి తప్ప ఎవరికీ తెలీదు. అతను నిద్ర లేస్తే అతను చెప్తే తప్ప ఇంకెవరికీ తెలిసే ఛాన్స్ లేదని కూడా చెప్తుందనమాట. సో, నువ్వింకా లేట్ చేసే కొద్దీ తనకెళ్ళిపోయే ఛాన్స్ ఉంది స్పాట్. నేను నీకొచ్చేలా చూస్తాను. ఏదో ఒకటి చేస్తానులే అన్నట్టు లిన్ తన బాయ్ ఫ్రెండ్‌కి చెప్తుంది. నెక్స్ట్ సీన్‌లో వచ్చేసి మన ఫెయినీ వచ్చేసి ఫ్యాంగ్ దగ్గర ఉంటుందనమాట హాస్పిటల్‌లో. తనకేం చెప్తూ ఉంటుందంటే, నర్స్ నీతో బాగా మాట్లాడమని చెప్పింది. మేబీ మాటలు విని నువ్వు త్వరగా స్పృహలోకొస్తావేమో అని చెప్పేసి, ఊరికే ఏదో ఒకటి తనతో మాట్లాడడానికి ప్రయత్నిస్తూ ఉంటుందనమాట. తను స్పృహలో లేడని తెలిసి కూడా వింటాడేమో అని చెప్పి. సో, తను ఆ కప్‌బోర్డ్‌లో బెడ్ షీట్ ఫోల్డ్ చేసి పెడుతుంటే, అప్పుడే ఏదో స్మెల్ వస్తూ ఉంటుంది. ఏంటా అని చూస్తే తన బట్టలు అక్కడ ఉంటాయన్నమాట వాష్ చేయకుండా. అవే నా స్మెల్ అని చెప్పి బయటికి తీస్తే ఒక బుక్ పడుతుంది. తన డ్రాయింగ్ బుక్ ఉంటుంది కదా! ఫ్యాన్‌ది అది పడుతుందన్నమాట. వెంటనే ఏంటా ఇది అని చెప్పి ఓపెన్ చేసి చూస్తే డ్రాయింగ్స్ ఉంటాయి అందులో. చాలా బాగా గీసావు. ఇది నువ్వే గీసావా అని చెప్పేసి తను అనుకుంటూ ఉంటుందన్నమాట. అలాగే లాస్ట్ పేజ్‌లో కొంచెం మనీ కూడా ఉంటాయి కదా! ఆ మనీ చూసి, "అబ్బో! చాలానే ఉన్నాయి కదా! నువ్వు కూడా నాకు మనీ ఇవ్వాలి. మర్చిపోయావా? నాకింకా గుర్తుంది. నువ్వు లేచాక కన్ఫర్మ్‌గా నేను అడుగుతాను నిన్ను" అన్నట్టు తను అనుకుంటుంది. సరే అని చెప్పేసి ఇక బట్టలు తీసుకొని వాష్ చేసుకుంటూ ఉంటే ఇంతలో ఒక నర్స్ వెళ్ళి, "నువ్విక్కడేం చేస్తున్నావు? నీకోసమే వెతుకుతున్నానంటే" "ఏమైంది? ఫాంగ్ నిద్ర లేచాడా?" అంటే, "లేదు. వాళ్ళ రిలేటివ్ ఎవరో వచ్చారు. తన గర్ల్ ఫ్రెండ్ అంట ఫాంగ్ గర్ల్ ఫ్రెండ్. తనొచ్చి ఫాంగ్‌ని చూస్తుంది" అన్నట్టంటే తను పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట. వెళ్లి రూమ్‌లోకి చూస్తే తనుంటుంది. వెనక తిరిగి చూసి హాయ్! నా పేరు లింగి అన్నట్టు చెప్తుందనమాట. నేనెవరంటే, నాకు ఆల్రెడీ తెలుసు. మీరు ఫాంగ్ గర్ల్ ఫ్రెండే కదా! అని చెప్తే, అవును అన్నట్టు లింగి అంటుందనమాట. తను డాక్టర్ దగ్గరికి మాట్లాడడానికి వెళ్తే, తినొచ్చేసి
ఫైని బయట వెయిట్ చేస్తూ ఉంటుందనమాట. అప్పుడే నర్స్ వచ్చేసి ఫైనితో, "ఇదే నీకు మంచి ఛాన్స్. ఎలాగోలాగా వదిలిచ్చేసుకో. ఇన్ని రోజులు అతనికి ఎవరు లేరు కాబట్టి రిలేటివ్స్ గానీ, అతని క్లోజ్ పర్సన్స్ గానీ, ఇక నువ్వు ఫ్యాక్టరీ సైడ్ నుండి నువ్వు చూసుకోవాల్సొచ్చింది. అలాంటి పర్సన్స్ ఎప్పుడు నిద్ర లేస్తారో కూడా తెలీదు. ఎన్ని ఇయర్స్ అని, ఎన్ని డేస్ అని అలాగే చూసుకుంటావు. సో, ఎలాగో అతని గర్ల్ ఫ్రెండ్ వచ్చింది కాబట్టి చిన్నగా చెయ్యి వదిలించేసుకో. తనకిచ్చేసే బాధ్యత" అన్నట్టు నర్స్ చెప్తుందనమాట. నర్స్ వెళ్ళిపోగానే తనేమో, "అదేంటి నేను ఇదంతా యూనివర్సిటీ సీట్ కోసం చేస్తున్నాను కదా! ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ వచ్చి అదంతా తను చేస్తానంటే, మళ్ళీ ఇప్పుడు నాకు సీట్ ఇవ్వరేమో! తన గర్ల్ ఫ్రెండ్ అలా చెప్పకుండా ఉంటే బావుండు. నేనే చూసుకుంటా ఫ్యామిలీని" అని చెప్పి తను అనుకుంటూ ఉంటుందనమాట. ఇదంతా యూనివర్సిటీ సీట్ కోసమే. ఇంతలో అక్కడికి లింగి వచ్చేసి, "నేను నీతో మాట్లాడొచ్చా?" అంటే వెంటనే ఫెయినీ ఓకే అని చెప్తుందనమాట. ఇద్దరు బయటికి వెళ్లి ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. "నాకు తనకిలా జరిగిందని అస్సలు తెలీదు. పేపర్‌లో న్యూస్ చూసాక తెలిసింది. మీరిద్దరూ స్కూల్లో ఒకే స్కూల్‌లో చదువుకున్నారా?" అంటే 1 ఇయర్ కలిసి చదువుకున్నాం అంతే అన్నట్టు ఫెయినీ చెప్తుందనమాట. "అనుకున్నాను నువ్వెక్కడో ఫెమిలియర్‌గా కనిపిస్తున్నావని చెప్పేసి. డాక్టర్ గారు చెప్పారు ఇన్ని డేస్ నువ్వు ఫ్యామిలీ నువ్వే చూసుకుంటున్నావని చెప్పేసి థాంక్ యూ" అన్నట్టు తను చెప్తుందనమాట హ్యాండ్ షేక్ ఇస్తూ. ఫెయినీ ఏమో భయపడుతూ ఉంటుంది. ఇప్పుడేంటి హ్యాండ్ షేక్ ఇస్తే ఇక థాంక్ యూ చెప్పేసి ఫ్యామిలీని ఇక తనే చూసుకుంటా అని చెప్తుందేమో అని చెప్పి భయపడుతూ హ్యాండ్ షేక్ ఇస్తుంది. తర్వాత ఇలా అడుగుతుందనమాట. "నేను నీకొకటి చెప్పాలని చెప్పేసి" "ఏంటో చెప్పండి" అంటే, "నువ్వు ఎన్ని డేస్ చూసుకోగలవు ఫ్యామిలీని" అంటే, "నేనా ఎన్ని డేస్ అయినా చూసుకోగలను" అన్నట్టు తను చెప్తుందనమాట. "నేను నిన్నొక హెల్ప్ అడుగుతున్నాను. నేను ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. నాకు కుదరదు. సో, నువ్వు కొన్ని డేస్ నా కోసం ఫ్యామిలీ చూసుకోగలవా? తర్వాత నేను రిటర్న్ వచ్చి చూసుకుంటాను. అలాగే నేను ఆర్టికల్ కూడా సబ్మిట్ చేయాలి యూనివర్సిటీలో" అంటే మీరు యూనివర్సిటీ స్టూడెంటా? అంటే, అవును లాస్ట్ ఇయరే జాయిన్ అయ్యాను. నాకొక స్పాట్ ఇచ్చారు" అన్నట్టు తను చెప్తుందనమాట. "తప్పకుండా చూసుకుంటాను. మా ఫ్యాక్టరీ వాళ్ళే కదా ఇదంతా చేసింది. మా ఫ్యాక్టరీ వాళ్ళే కాపాడారు. సో, మా ఫ్యాక్టరీ బాధ్యత ఇది చేయడం. నేను తప్పకుండా ఫ్యామిలీ చూసుకుంటా" అని చెప్పి చాలా హ్యాపీగా చెప్తుందనమాట. నాకు కావాల్సింది కూడా అదే అని చెప్పేసి. సో, తను లోపలికి వెళ్ళగానే నర్సు, "ఏంటి అమ్మాయి వెళ్ళిపోయింది లింగి తన గర్ల్ ఫ్రెండ్" అంటే, "అవును వెళ్ళిపోయింది. తనకు వేరే పనుందంట. కొన్ని డేస్ ఆగొస్తానని చెప్పింది. అప్పటి వరకు నన్నే చూసుకోమని చెప్పింది. తను త్వరగా స్పృహలోకి రావాలంటే ఏం చేయాలో ఏదైనా సజెస్ట్ చేయొచ్చు కదా!" అంటే, నాకేం తెలుసు డాక్టర్‌ని అడగాల్సింది. మేబీ మ్యూజిక్ ఏమైనా వింటే వస్తుందేమో. మంచి మెలోడీ ట్రాక్స్" అన్నట్టు నర్స్ చెప్తుందనమాట. నెక్స్ట్ డే ఫెయినీ అదే ట్రై చేస్తుంది. సో, ఒక రేడియో తీసుకొచ్చి మ్యూజిక్ ప్లే చేస్తూ ఉంటుందనమాట. అలాగే తనకి బాడీ అంతా వైప్ చేస్తూ ఉంటుంది. "ఏంటో నాకీ కర్మ, నువ్వు త్వరగా నిద్రలేస్తే బావుంటుంది కదా! ఇంకెన్ని డేస్ ఇలాగే స్పృహ లేకుండా ఉంటావు" అని చెప్పేసి తనలో తనే ఫ్యాంగ్‌తో మాట్లాడుతూ ఉంటుంది. సడెన్‌గా రేడియో ఆగిపోతుందనమాట. అదేంటి ఇలా ఆగిపోయిందని చెప్పేసి అప్పుడే తనకొక ఐడియా వస్తుంది. ఫ్యాన్ బుక్ తన దగ్గర ఒకటుంటుందనమాట. ఆ బుక్ చదువుదాం త్వరగా స్పృహలోకొస్తాడేమో అని చెప్పేసి విండోస్ అన్నీ క్లోజ్ చేసి, డోర్ అంతా క్లోజ్ చేసి రూమ్ అంతా డార్క్ అయిపోతుందనమాట. సో, అక్కడ కూర్చొని ఆ బుక్ చదువుతూ ఫ్యాన్‌కి దగ్గరగా వెళ్లి వినిపిస్తూ ఉంటుంది. అలా చదివేప్పుడు సడెన్‌గా నర్స్ డోర్ కొడుతూ ఉంటుందనమాట. వెంటనే తిని ఇక కర్టెన్స్ అన్నీ తీసేసి ఏం చేయాలో అర్థం కాక వైప్ చేస్తున్నట్టు ఒక టవల్ పట్టుకొని డోర్ తీస్తుందనమాట. "ఓహ్! వైప్ చేస్తున్నావా? అందుకే డోరేసావా?" అంటే, "ఆ! అవును" అన్నట్టు చెప్తుందనమాట. "ఓహ్! ఎలాగో నువ్వు వైప్ చేస్తున్నావు కదా! సో, అది అయిపోయిన తర్వాత నువ్వే టెంపరేచర్ తీసుకో" అన్నట్టు ఆ టెంపరేచర్ ఆ థర్మామీటర్ తనకిచ్చేసి నర్స్ వెళ్ళిపోతుంది. ఏంటో నేనేం చేశా నాకే ఎక్స్‌ట్రా పనులవుతున్నాయని చెప్పేసి, "ఇదంతా నీ వల్లే" అని చెప్పేసి ఫ్యామిలీ అరుస్తుందనమాట మళ్ళీ. ఇక అక్కడి నుండి తనిక ఫ్యాక్టరీలో వర్క్ చేసుకోవడానికి వెళ్తుంది కదా! ఒక ఆవిడొచ్చేసి యూనివర్సిటీ లిస్ట్ రిలీజ్ అయిందంట. వెంటనే వెళ్లి చెక్ చేసుకో నీ నేమ్ ఉందో లేదో అని చెప్పేసి ఫెయినీతో చెప్తే, ఫెయినీ చాలా హ్యాపీగా పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి చూస్తుందనమాట. బట్ ఆ లిస్ట్‌లో తన నేమ్ అస్సలుండదు. తనకేం చేయాలో అర్థం కాదు. అప్పుడే మిస్ సుక్సు అలా వెళ్తూ ఉంటే వెంటనే తనని ఆపి అడుగుతుంది. "అదేంటి అప్పుడే రిలీజ్ చేశారు? ఇంకా టైం ఉంది కదా! నేనింకా అసెస్మెంట్ సబ్మిట్ చేయలేదంటే, ముందుగా రిలీజ్ చేస్తేనే మంచిదన్నట్టు లిన్ చెప్పింది. అందుకే తన మాటే విన్నానన్నట్టు మిస్ సుక్సు చెప్తుంది. నేనింకా అసెస్మెంట్ సబ్మిట్ చేయాలి. అలాగే ఫ్యామిలీని కూడా నేనే చూసుకుంటున్నాను అన్నట్టు ఇండైరెక్ట్‌గా తనకెందుకు ఇవ్వలేదు అన్నట్టు క్వెషన్ చేస్తే, "నువ్వేం వర్రీ అవ్వకు. ప్రెజెంట్ నీ పని ఫ్యామిలీని మంచిగా చూసుకోవడం. నెక్స్ట్ ఇయర్ కన్ఫర్మ్‌గా నీకు కూడా సీట్ వస్తుంది" అన్నట్టు మిస్ సుగ్జు ఆ మాట చెప్పేసి వెళ్ళిపోతుందనమాట. తనిక చాలా అంటే చాలా బాధపడుతుంది. ఆ ఇయర్ కూడా తన నేమ్ ఇక లిస్ట్‌లో లేకపోయేసరికి పాపం. ఇంతటితో మనకి ఈ పార్ట్ కంప్లీట్ అయిపోతుంది. ఈ పార్ట్ మీకు నచ్చిందని చెప్పేసి అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.